ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది నా వాక్యము 10వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము చేయకుండా చేయము. నీవు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. పని అంటే పాపానికి సంబంధించిన పని ఉంటుంది, దేవునికి సంబంధించిన పని ఉంటుంది, బ్రతుకు తెరువుకి చేసుకునే పని కూడా ఉంటుంది. సాతానికి సంబంధించిన పనికి ఈ వర్తమానము కాదు. దాని గురించి దేవుడు చెప్పట్లేదు. మోసాలు ఎంత బాగా చెయ్యాలో నువ్వు చెయ్యి, ఇక్కడే చేయగలవు, అక్కడ పాతాళంలో నువ్వు చేయలేవని కాదు. కానీ ఇక్కడ ఈ పని అన్నది 2 రకాలు. ఒకటి దేవుని కొరకు చేసే పని, పరిచర్య కావచ్చు, వాక్యం చెప్పడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కావచ్చు. పరిచర్యలో ఏదైనా సరే, కుర్చీలు వేయడం కానీ, వంటలు వండడం కానీ, వంటలు పెట్టడం కానీ, వంటలు దామడం కానీ, అలా పరిచర్యలో ఈ కెమెరాలు ఇవన్నీ కూడా బరువులు మొయ్యడం కావచ్చు. ఏదైనా సరే ఆ పని లోపము లేకుండా ఉండి కూడా చెయ్యాలేటి, మనమే చెయ్యాలేటి, మనమే సేపు అని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయగలిగి ఉండి కూడా వాళ్ళు చేయరు. అంత మాత్రమే కదా, లోకంలో పనులు ఏ రోజు పని ఆ రోజు. కొంతమంది సోమరిపోతుల వల్లే పొద్దున్న లేవరు, ఆ పనికి వెళ్ళే సమయానికి మంచాల మీద ఇంకా పడుకుని ఉంటుంటారు, వెళ్ళరు పనులకి. ఆ తర్వాత నుంచి అప్పు తెచ్చుకొని తింటా చేవాట్లు కాస్తా పరువులు లేకుండా బ్రతికేస్తూ ఉంటారు. అలా కదా, ఉదయాన్నే లేచి ప్రార్థించుకొని ప్రభు ఈరోజు వెళ్తుంది, నీ పనిలో సహాయం చేయని ఆ పనిలోకి వెళ్ళి ఆ పని చక్కగా వాళ్ళు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి తగ్గ పని కాదు, నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేస్తే వాళ్ళే నిన్ను ఇంకొకరికి అలా దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇదే కాదు, ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనప్పటికీ నీకు ఏది దేవుడు ఇచ్చాడో పని, ఆ పనిలో నీవు న్యాయముగా నీతిగా నువ్వు చేస్తే దేవుడు దానిని జ్ఞాపకం చేసుకొని నీ బ్రతుకును దీవిస్తాడు. ఎందుకు చేయాలి అంటే పాతాళంలో అసలు ఏ పని ఉండదట. అంటే పరలోకంలో దేవుని స్తుతించే గొప్ప పని ఉంది మనకి, పెండ్లి విందు ఉంది. అక్కడ మనం రాజులు రాణులుగా సింహాసనాల మీద ఉంటారట. దేవుని కృప కాబట్టి నీకు దేవుడు అనుగ్రహించిన ఏ పనైనా దేవుని మందిరం విషయంలో, దేవుని విషయంలో నీ లోపం లేకుండా చేయి. అలాగే దేవుడు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైతే జీవనాధారంగా ఇచ్చాడో ఆ పని కూడా లోపం లేకుండా చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.